అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీరు మంచివారు కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని కొట్టిగా నమ్మకూడదు. విద్యార్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది, కానీ అది తొందరగానే తొలగించబడుతుంది. మహిళలకున్న చికాకులు కూడా తొలగించబడతాయి. ఎరుపు రంగు దుస్తులను, లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం ద్వారా, ఆదిత్య హృదయం పఠించడం ద్వారా శుభం కలుగుతుంది. వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు తొలగించబడతాయి. నిరాశ తొలగించబడుతుంది. బంధువుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు కూడా తొలగించబడతాయి. ఇంటా బయట కొత్త సమస్యలు అయితే తప్పవు. ఆరోగ్యం కొంత సహకరించక నిరాశ చెందుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చిక్కులుంటాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలతోటి అవస్థలు పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఒత్తిళ్లకు గురే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు ఉన్నా కూడా తొలగించుకుంటారు. మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు మరి నలుపు రంగు దుస్తులను దానం చేసి శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం ద్వారా ఉత్తమముగా ఉంటుంది. ఇక మీ ప్రతిపాదనలు అమలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. రాబడిపై ఇంతకాలం పడిన ఇబ్బంది తొలగించబడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు అందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు విశేషంగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి ఆశలు అయితే నెరవేరుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు మరి విచిత్ర సంఘటనలు ఎదురైతే ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరి దోష నివారణ కొరకు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా వారికి ఉత్తమముగా ఉంటుంది. కొన్ని విషయాలు ఈరోజు ఆశ్చర్యపరుస్తాయి. కొంతమందికి అభిప్రాయాలపై కుటుంబంలో ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలు విరివిగా చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావలసిన సొమ్ము అందుకొని అవసరాలు తీరుతాయి. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. లక్కీ సంఖ్య 67. లక్కీ కలర్ అయితే ఎరుపు. ఇక పరిహారాల రామాలయాన్ని దర్శించండి, అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.